సిపిఎం కన్వీనర్ మహేందర్పై హైదరాబాద్ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం వెంకటేష్ తీవ్రంగా ఖండించారు. కాచిగూడ కృష్ణానగర్లో వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే పంపిణీ చేసిన బియ్యంలో పురుగులు ఉన్నాయని చెప్పడంతో మహేందర్పై ఆగ్రహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకునే ఎమ్మెల్యేనే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దళితుడు అయినందుకు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తక్షణమే ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రౌడీ అనే పద్ధతిలో నిన్న కాచిగూడ కృష్ణానగర్ లో మొన్న వరద బాధితులకు సంబంధించిన సాయంకు సంబంధించిన ఎంఆర్ఓ గారు ఇతర అధికారులు కృష్ణానగర్ లో కుళ్ళినపోయిన బియ్యాన్ని ప్రజలు తిరస్కరిస్తా ఉన్నారు. తిరస్కరిస్తున్న సందర్భంలో వాళ్ళ కార్యకర్తతోటి ఆయన మాట్లాడుతుంటే అక్కడ ఉన్న ఏదైతే లీడర్ ఉన్నాడో ఆ లీడర్ మీద ప్రజా వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి పోతూ ఉంటే నువ్వుకోవే అనే పద్ధతిలో వివరించాడు. నేను దాన్ని ప్రశ్నించిన, ఏం సగం మాట్లాడు, ఏం పద్ధతి, నువ్వు ప్రజాప్రతినిధి రౌడీ అనే పద్ధతిలో మాట్లాడు. అట్లే వాదం జరుగుతూ ఉంటే అధికారులు ఆయన తీసుకొని పోయారు. వెనక్కి పోతూ మళ్ళీ ఇన్ని తన్నురా తీసుకొని పోలీస్ స్టేషన్ ఈ సంగతిని చూస్తా అనే పద్ధతిలో ఆయన మాట్లాడాడు. మేము కాలేరు వెంకటేష్ గారికి మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం. నేను 35 సంవత్సరాలుగా రాజకీయ పార్టీల్లో సిపిఎం పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నాను. నేను గంటకు ఒక పార్టీ మారే వ్యక్తిని కాదు. నేను ఒక సిద్ధాంతాలతో కూడుకున్న పార్టీలో నాయకుడిగా కార్యకర్తగా ప్రజలకు సేవ చేస్తా ఉన్నాను. ముఖ్యంగా అంశానికి సంబంధించింది అంబర్పేట నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ కు సంబంధించి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు నిన్న కృష్ణానగర్ లో ఎవరైతే వరద బాధితులు ఉన్నారో ఆ వరద బాధితులకి ఏదైతే బియ్యం పంపిణీ చేస్తున్నారో ఆ బియ్యం పంపిణీ చేసిన సందర్భంలో మా కార్యకర్తల పైన అట్లాగే మా పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మహేందర్ గారి పైన తీవ్రమైన దుర్భాషలకు దిగారు. అక్కడ మహేందర్ గారు చేసిన నేరం ఏమిటి, మహేందర్ గారు అడిగింది ఏమిటి అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారిని మేము అడుగుతా ఉన్నాం. ఏవైతే బియ్యం పంపిణీ చేస్తున్నారో అవి పురుగులు పడిన బియ్యం ఉన్నాయి మొత్తం. కాబట్టి ఆ పురుగులు పడిన బియ్యాన్ని ఎలా తింటారు ప్రజలు? అక్కడ ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి బియ్యమా మాకు ఇచ్చింది, మేము సర్వస్వం కోల్పోయాము, వరదలు వచ్చేసి ఇల్లు బట్టలు వాకిలి మొత్తం కూడా అన్ని పోయినాయి, మీరు ఇచ్చే సహాయం ఏదైతే ఉందో మంచి సహాయం చేయండి, మంచి బియ్యం ఇవ్వండి అని చెప్పేసి ప్రజలందరూ అడుగుతా ఉంటే వాళ్లకు ప్రజలందరికీ మద్దతుగా మహేందర్ గారు అక్కడ ఉన్న సిపిఎం పార్టీ కార్యకర్తలు నిలబడితే అది జీర్ణించుకోలేక ఈరోజు ఒక అహంకారంతో నేనే మొత్తం ఇక్కడ అంబర్పేట నియోజకవర్గం నాది అని చెప్పేసి ఒక రౌడీ లాగా వ్యవహరించేసి నీ అంతు చూస్తాను, నీ సంగతి చూస్తాను అని చెప్పేసి బెదిరించడం అని అంటే